శుభం వ్యాధు. మీనరాశి వారికి మే 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉందనే విషయం మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మీనరాశిలో శనీశ్వరుడు, ద్వితీయ స్థానంలో కుజుడు, తృతీయంలో చూస్తే బుధాదిత్య యోగం, చతుర్థంలో గురు శుక్రుడు, అదేవిధంగా షష్ఠ స్థానంలో కేతు, వ్యయంలో రాహు యొక్క ప్రభావం కనిపిస్తుంది. మీనరాశి వారికి చూస్తే రాశిలో శనీశ్వరుడు కొంత జాప్యం చేసినప్పటికీ కూడా కొంచెం నిదానంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు 15 రోజులు పెద్ద చెప్పుకుంటే డెవలప్మెంట్ అయితే కనిపించదు. ఎందుకంటే గురువు వస్తున్నాడు కాబట్టి నెక్స్ట్ మంత్ నుండి డెఫినెట్గా అప్పుడు కొన్ని ఫలితాలు, అద్భుతమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే వ్యాపార రీత్యా ముందుకెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా ఈ 15 రోజులు న్యూట్రల్గా ఉండగలిగితే చాలా బాగుంటుందని చెప్పగలుగుతాం. అలాగే మనం తీసుకుంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి. అలాగే శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమంలో పాల్గొంటారు. వివాహము, ఉపనయన సంస్కారాలు ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం, ఎంతో కాలంగా జరిగిన వివాహాలు కూడా ఇప్పుడు జరిగే అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించిన కొన్ని మూలాలు ముందుకు వెళ్ళి అందులో అధిగమించి ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే శుభకార్యం చేస్తుంటారు. గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజలు ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా చేయించడం జరుగుతుంది. కొంత అవమానం కూడా జరిగే అవకాశాలు కనబడుతాయి. శనీశ్వరుడు నెత్తి మీద ఉన్నాడు కాబట్టి పెద్దరికంగా మధ్యవర్తిత్వం వహించడం వల్ల కొన్ని అవమానాలు కూడా జరుగుతాయి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా న్యూట్రల్గా ఉంటాయి. ట్రేడింగ్ చేసేటప్పుడు లక్కీ నెంబర్ 3 మీకు పాజిటివ్గా పనిచేస్తుంది. అలాగే మనం తీసుకుంటే చదువుకుంటున్న విద్యార్థులు ఎవరైతే విదేశాలను వాళ్ళకి ఉద్యోగ రీత్యా చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమవుతారు. కానీ చదువుకోవడానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు మాత్రం 15 రోజులు పెద్ద ప్రయత్నం చేయకుండా ఉండగలిగితే చాలా బాగుంటుంది. ఇక ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంటాం కాబట్టి 6వ ఇంట్లో కేతు యొక్క ప్రభావం, 12వ ఇంట్లో రాహు యొక్క ప్రభావం కనిపిస్తుంది కాబట్టి కొంతవరకు చిన్న దెబ్బలు ఏవో తగలడం, దాని మూలాన్ని కొంచెం స్టిచెస్ అయ్యే అవకాశం ఉంటుంది తప్ప అంతకంటే పెద్ద ప్రత్యేకమైన పరిస్థితి అయితే కనిపించలేదు. మంత్రం దగ్గరికి వచ్చినప్పుడు మేధా దక్షిణామూర్తి మహామంత్రాన్ని నిత్య ఆరాధనగా చేసుకుంటూ వెళ్ళడం ప్రయత్నించండి. గురుబలం పెంచుకోవడం ప్రయత్నించండి. రాబోయే కాలంలో జూన్ నెల నుండి గురుబలం పెరుగుతుంది కాబట్టి ఇప్పటి నుండి ఆ మంత్రాన్ని సాధన చేసుకుని వెళ్ళగలిగితే డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభవ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.